డియర్ స్టూడెంట్స్, మరో 2 రోజుల్లో మీకు పబ్లిక్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. హిందీ ఎగ్జామ్ సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు 100 మార్కులకి ఎగ్జామ్ రాయబోతున్నారు. 100 మార్కుల్లో మొత్తం పేపర్లో ఆ 3 గంటల 15 నిమిషాల పాటు మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాలి. 3 గంటల 15 నిమిషాల్లో 3 గంటలు పరీక్ష రాయాలి. 15 నిమిషాలు ఎగ్జామ్ పేపర్ చదువుకోవడానికి ఉంది. ఖచ్చితంగా ఆ 15 నిమిషాలు చదువుకోవడానికి ఉపయోగించండి. వీటిల్లో మొత్తం 6 భాగాలు ఉన్నాయి. 6 భాగాలని ముందు మీరు ఏ భాగానికి ఎన్ని నిమిషాలు కేటాయించాలి ఇది చూసుకోండి. పెద్ద క్వశ్చన్ అయితే 20 నిమిషాలు ఆ గంట దాకా రాయాలి. చిన్న క్వశ్చన్ సపోజ్ బిట్స్ ఉన్నాయి. మొదటి భాగంలో ఉన్న బిట్స్ అన్నీ కూడా ఒక్కొక్క దానికి 2-3 నిమిషాలే మీకు టైం తీసుకోవాలి. ఎక్కువసేపు తీసుకుంటే మిగతా వాటికి టైం చాలు. ముందుగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆల్రెడీ మీరు తెలుగు ఎగ్జామ్ రాసే ఉంటారు. అప్పటికి తెలుగు ఎగ్జామ్ రాసిన తర్వాత కాబట్టి కొంత మీరు అలవాటు పడి ఉంటారు ఆ రూమ్కి, ఆ రూము, ఆ వాతావరణానికి. రెండో ఎగ్జామ్ కాబట్టి ఈ రెండో ఎగ్జామ్ నాటికి మీరు కొంచెం మానసికంగా ఇంకా ధైర్యంగా వెళ్ళండి, ఆత్మవిశ్వాసంతో. ఎక్కువగా అర్ధరాత్రి వరకు చదవబాకండి. అర్ధరాత్రి దాకా చదవద్దు. కనీసం 6-7 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మీరు రెండో రోజు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. మీరు ఎక్కువసేపు నిద్ర మేలుకుని ఉన్నప్పుడు మీలో నీరసం వచ్చేసింది ఎగ్జామ్ మొదలు పెట్టగానే. ఎందుకంటే 3 గంటలన్నర పాటు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి. ఎగ్జామ్కి వెళ్ళే ముందుగానే మీరు బయలుదేరండి. తొందరగా హడావిడిపడి లేటుగా వెళ్ళడం లాంటివి చేయొద్దు. 8:45 కల్లా అక్కడ ఓపెన్ చేస్తారు గేట్స్. 8:45కి మీరు అక్కడ ఉండేటట్టు చూసుకోండి. మరి 8:30కి కూడా అక్కర్లా, 8:45కి ఉండేటట్టు చూసుకోండి. 8:45 గేట్ తీసిన వెంటనే మీ రూమ్ చూసుకుని, మీ ప్లేస్ చూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. అన్ని రూముల్లో, అన్ని సెంటర్స్లో ఫ్యాన్లు ఉంటాయి, మంచి వాతావరణం ఉంటుంది, వెంటిలేషన్ ఉంటుంది. ఆ వాతావరణంలో మీరు చక్కగా కూర్చుని ఒక పావు గంటలో ఇన్విజిలేటర్ గారు వచ్చి మీకు OMR షీట్ ఇస్తారు. OMR షీట్ ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా నలగనీయకుండా, మడత పెట్టకుండా దాన్ని జాగ్రత్త చేయాలి. మీరు ఎక్కడ ఏది రాయాలో మీ ఇన్విజిలేటర్ గారు చెప్తారో మంచి పెన్ను కొనుక్కోండి. బ్లాక్ పెన్ కానీ, బ్లూ పెన్ కానీ, 1-2 పెన్నులు కనీసం ఉండాలి మీ దగ్గర. ఎవరికి వాళ్ళు జామెట్రీ బాక్స్, ఎవరికి వాళ్ళు పెన్సిల్, ఎరేజరు, షార్పనరు, స్కేలు ఎవరికి వాళ్ళే ఉంచుకోండి. ఏ క్వశ్చన్ అయినా సరే బాగా చదువుకొని అప్పుడు మొదలుపెట్టండి. రూమ్కి వెళ్ళగానే మీకు OMR షీట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏం రాయాలో రాసిన తర్వాత దాన్ని పిన్ను కొట్టాలి. స్టిక్కర్స్తో పిన్ను కొట్టిస్తారు. మీకు మెయిన్ ఆన్సర్ షీట్ ఒకటి ఇస్తారు, 24 పేజీలది. దానితో పాటు OMR షీట్ ఇస్తారు. OMR షీట్లో మీ పేరు, మీ నెంబరు, మీవి ఉన్నవా, మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా లేదా అది ఒకసారి చదువుకోవాలి. మీ ఫోటో వచ్చిందా రాలేదా అది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అది మీదే అని కన్ఫర్మ్ చేసుకుని మీకు ఇచ్చిన ఆన్సర్ షీట్ మీద ఉన్న నెంబర్ ఎంతో చూసుకోండి. అదే నెంబర్ ప్రతిరోజు మీకు వస్తుంది. అప్పుడు మీకు స్టిక్కర్స్ ఇస్తారు. స్టిక్కర్స్ ఇచ్చి పిన్ చేపిస్తారు. మెయిన్ ఆన్సర్ షీట్కి OMRని కలిపి కొట్టాలి, కలిపి పిన్ చేయాలి. పిన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎట్లాగంటే ఇది మెయిన్ ఆన్సర్ షీట్ అనుకుంటే ఇది OMR షీట్ అనుకోండి. OMR మెయిన్ ఆన్సర్ షీట్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది సైజు. దీన్ని ఎట్లా పెట్టాలి? పూర్తిగా పైకి పోకూడదు, పూర్తిగా కిందకి రాకూడదు, కరెక్ట్గా సెంటర్లో ఉండాలి. OMR షీట్కి పైన కింద ఆన్సర్ షీట్ కనపడుతుండాలి. ఈ పేపర్లు అన్నీ రాసేసిన తర్వాత మీరు చివరికి పేపర్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా, చేసినప్పుడు ఇట్లా కొడతాం అన్నీ సరిగ్గా అన్ని వరుసలు రావడానికి. ఇట్లా కొట్టే సందర్భంలో OMR షీట్ కిందకు ఉందనుకోండి, నలిగిపోయింది కదా, పైకి ఉన్నా కానీ. అందుకని మీరు ఖచ్చితంగా సెంటర్లో పెట్టండి. పైన కొంచెం వదిలిపెట్టండి, ఈ కింద కొంచెం వైట్ పేపర్ వదిలిపెట్టండి షీట్. అట్లాగా ఇక్కడ కొట్టేస్తారు. తీసినప్పుడు ఫస్ట్ పేజ్ వెనక పక్క రాయకుండా ఉంటేనే మంచిది. రాయడం వల్ల నష్టమే లేదు, కానీ రాయకుండా ఉంటేనే మంచిది. ఈ పక్క పేజీలో మొదలుపెట్టండి, రైట్ సైడ్ పేజీలో. స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి పేజీలో చిన్న చిన్న అక్షరాలుగా రాయొద్దు, దగ్గరగా రాయొద్దు.
ప్రతి లైన్కి గ్యాప్, ప్రతి పదానికి మధ్యలో గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. అప్పుడే మీరు రాసేది చూసేటప్పుడు, దిద్దేటప్పుడు బాగా ఎగ్జామినర్కి నచ్చుతుంది, ఒక గుడ్ ఇంప్రెషన్ పడుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క ప్రశ్న. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఒక్కొక్క భాగంలో ఏమేమి ఉంటాయి. మొదటి భాగంలో గ్రామర్ బిట్స్ ఉంటాయి. ఏమేమి వస్తాయి? తత్సం తద్భవ్, ప్రత్యయ ఉపసర్గు, कारक, क्रिया विशेषण, लिंग बदलना, वचन बदलना, शुद्ध करना, समास, संधि विच्छेद करना, मुहावरे, पर्यायवाची शब्द ఇటువంటి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు చెప్పాం. వాటిని జాగ్రత్తగా చదువుకొని జాగ్రత్తగా రాయడం. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఏముంది, థర్డ్ పార్ట్లో ఏముందో మొత్తం మీకు తెలుసు. ఇవన్నీ రాసిన తర్వాత ప్రతిదీ మీకు ఎంత టైం కేటాయించుకున్నారో ఆ టైంలోనే ఆ క్వశ్చన్ అయిపోవాలి. ఇంకొంచెం రాద్దాం అనుకుంటే పోయాడు అనుకోండి, చివరిలో అసలు పెద్ద క్వశ్చన్స్ పూర్తిగా వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. చివరి ప్రశ్న 30వ ప్రశ్న వ్యాసం నిబంధన, దాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. ఈజీగా మార్కులు వచ్చేది అదే. ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్న అదొకటి, లెటర్ ఒకటి ఖచ్చితంగా రాయండి. మిగతాయి కూడా ఏది వదిలిపెట్టబాకండి. ఏది కూడా ఏమీ రాయకుండా మాత్రం వదిలిపెట్టద్దు. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోండి. మీ ఓఎంఆర్ షీట్ ఎక్కడైనా ఊడిపోవటం కానీ, స్టిక్కింగ్ చేసేటప్పుడు సరిగ్గా చేయకపోవటం వల్ల ఊడిపోవటం, జారిపోవటం లాంటి చూసి పరిశీలించుకోండి ఒకసారి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది వదిలేసేయండి. ఇవాళ రాసిన ఎగ్జామ్ గురించి వదిలేసేయండి. మీరు మళ్ళీ స్టడీ అవర్ ఉంటుంది మీకు స్కూల్లో స్టడీ అవర్కి వెళ్ళి తెలుగు ఎగ్జామ్ రాసి వచ్చారు, హిందీ స్టడీ అవర్ పెట్టారు. మీరు అంతా తెలుగు డిస్కషన్ ఉండకూడదు. ఇంకా ఇవాళ అది రాశాను, అది సరిగ్గా రాయలేదు, మా రూమ్లో ఇట్లా అన్నారు, మా రూమ్లో ఇటు జరిగింది ఇవన్నీ వద్దుగా. మీరు రాబోయే రేపు ఎగ్జామ్ ఏంటో దాని మీద దృష్టి పెట్టండి. దాని గురించి ఆలోచించండి. అది ఏం చదవాలో మీ టీచర్ని అడగండి. ఇప్పటిదాకా మీరు ఏం చదివారో మొత్తం రివిజన్ చేసుకోండి. ఇప్పుడు రివిజనే చదవడం లేదు, ఇంకా రివిజన్ చేసుకోండి. రేపు పొద్దున మళ్ళీ ఫ్రెష్ మైండ్తో నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళండి. మీకు మెయిన్ ఆన్సర్ షీట్ కనుక కంప్లీట్ అయిపోయింది అనుకోండి రాయటం, ఎడిషనల్ షీట్ ఇస్తారు, ఎడిషనల్ బుక్లెట్ ఇస్తారు. 24 పేజీల బుక్లెట్ ఏమో మెయిన్ ఆన్సర్ షీట్తో సమానము. మీకు ఎడిషనల్ కావాలనుకున్నప్పుడు 12 పేజెస్ బుక్లెట్ ఒకటి ఇస్తారు. దాన్ని తీసుకొని దారం కట్టండి. రాసిన తర్వాత దారం కట్టేటప్పుడు ఇందాక చెప్పానే, ఏది ఓఎంఆర్ షీట్కి పైన కొంచెం ఖాళీ ఉండాలనే ఉద్దేశం అందులో అది కూడా ఉంది. మీరు హోల్ పెట్టి దారం కట్టేటప్పుడు ఓఎంఆర్ షీట్కి కట్టకూడదు. ఓఎంఆర్ షీట్ ఫ్రీగా ఉండాలి. అంటే గుచ్చేటప్పుడు ఓఎంఆర్ షీట్ తగలకుండా కిందకి పెట్టమన్నాను. అది కిందకి ఎందుకు ఉండాలి, పైన ఖాళీ ఎందుకు ఉంచాలంటే దారం కట్టేటప్పుడు గుచ్చుతాం కాబట్టి ఆ హోలు ఈ ఓఎంఆర్ షీట్ పడకూడదు. దారం కట్టేటప్పుడు అది గమనించండి. దాదాపు మీకు ఇచ్చిన 24 పేజెస్ బుక్లెట్టే సరిపోతుంది. ఒకవేళ సరిపోనప్పుడు ఇంకోటి ఇస్తారు, ఎవరేమో అనుకోబాకండి మీరు. అందుకని చాలా ఎలాబొరేట్గా చాలా గ్యాప్ ఇచ్చి రాయండి. ఫ్రీగా ఇరికిచ్చి అట్లా చేయబాకండి. ఎగ్జామ్ రూమ్లో చాలా పొలైట్గా, పద్ధతిగా, డిసిప్లిన్డ్గా ఉండండి. ఎందుకు లీడర్కి కూడా ఇంట్రెస్ట్ ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకు లీడర్ని ఇసిగించడం, పద్దాక లేచి స్ట్రీట్లో అసలు లేవద్దు. మీరు లేచి అటు ఇటు మాట్లాడటం కానీ చేయటం కానీ, మీ దగ్గర ఉన్న కాగితాలు ఏం తీసుకెళ్ళద్దు, అసలు ఏం తేవద్దు. చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఎగ్జామ్స్. ఓకే, అట్లా రాయండి అందరూ. ఆల్ ది బెస్ట్.